ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రవికి సంబంధించిన బ్రౌన్ షుగర్ తీసుకొచ్చినందుకే పోలీసులు వచ్చుంటారు. అది తిరిగి ఇచ్చేద్దామన్నా కూడా కనీసం బాక్స్ కూడా మిగలలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నిజాన్ని దాచడం కన్నా చెప్పేయడమే బెటర్. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే అమ్మ రవి మీద లేనిపోని నిందలు వేస్తుంది. సార్, ఏంటి? మీకొక విషయం గురించి చెప్పాలి. దేని గురించి? సార్, అది అసలేం జరిగిందంటే అది... ఎస్ఐ గారు, ఏం జరిగింది? ఎందుకు మా ఇల్లంతా వెతుకుతున్నారు? మేమేం చేశామని? మీరు సాధనా ఫ్యామిలీకి బంధువులే కదా? ఇప్పుడు వాళ్ల గురించి చర్చ మా దగ్గర ఎందుకులేండి. మా కొడుకు చేసిన తొందరపాటు పనికి ఇప్పటికీ కూడా శిక్ష అనుభవిస్తున్నాం. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి ఎస్ఐ గారు. మొన్న గంగరాజు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది కదా? అవును. ఆ పెళ్లికొచ్చిన కళ్యాణ్ అనే అబ్బాయి ఆ రోజు నుంచి కనిపించడం లేదు. మిస్సింగ్ కేసు కింద కేసు బుక్ చేశాం. మాకు సాధనా దీపం మీద అనుమానంగా ఉంది. వాళ్లే కళ్యాణ్ని కిడ్నాప్ చేసి దాచారేమో అన్న అనుమానం కూడా మాకుంది. అందుకే మీ ఇంటిని కూడా సోదా చేయాలని వచ్చాం. సార్, ఇల్లంతా వెతకం, కానీ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు సార్. ఇట్స్ ఓకే. మీకు వాళ్ళ గురించి ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. ఎందుకంటే ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు మీరు కూడా సస్పెక్ట్స్గానే ఉంటారు. సార్, మా కర్మకి వాళ్లతో బంధుత్వం కలుపుకోవాల్సి వచ్చింది. మాకు వాళ్ళకి ఎలాంటి రాకపోకలు లేవు సార్. అయినా మీ అనుమానం కరెక్టే సార్. ఆ సాధన మామూలుది కాదు. అనుకున్నది సాధించి తీరుతుంది. చెయ్యాల్సింది చేసేసే తీరుతుంది. మొండిది సార్. వాళ్ళక్క చెల్లెళ్ళంతా జగత్కంత్రీలు. ప్రాణాలైనా తీసేస్తారు. వాళ్ళని మాత్రం వదలొద్దు సార్. సరే, కళ్యాణ్ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే చెప్తాను సార్. కానిస్టేబుల్స్, మూవ్. చూసారా? మీ వియ్యంకులు చేసిన ఘనకార్యం చూసారా? మనిషిని మాయం చేశారంట. గుండెలు తీసిన బంటులు వాళ్ళు. ఏనాడు పోలీసులు నా గుమ్మం ముందు అడుగు పెట్టలేదు. కానీ ఈరోజు వాళ్ల వల్ల మనల్ని కూడా దోషులుగా చూస్తున్నారు. వాళ్ళు ఏ తప్పు చేసుండరు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళా? ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడానికి? వదిన వల్ల చాలా మంచి వల్లమ్మా. వాళ్ళు హరిశ్చంద్రుడికే ఆదర్శమూర్తులు అనుకుంటున్నావా? నకిలీ మనుషులు, కల్తీ బుద్ధులు. చిచి! దీపా, నువ్వు నన్ను పైకి పంపించేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు దీపా. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను దీపా. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి, వెళ్ళిపోదాం. పగటిపూట నేను బయట, నువ్వు లోపల. నిన్ను చూడాలంటే మళ్ళీ రాత్రి వరకు వెయిట్ చేయాలి. నేను పగలంతా ఏం చేయలేకపోతున్నాను దీపా. నేనొక్కడిని ఉండలేకపోతున్నాను దీపా. రా దీపా, నువ్వు కూడా నా దగ్గరకు వచ్చేయి. రా దీపా, రా. నువ్వు కూడా నా దగ్గరకు వచ్చేయి. రా దీపా, రా. దీపా, 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 ఏమైంది దీపా? అక్క, కళ్యాణ్ ఇందాక ఇక్కడికి వచ్చాడక్క. నాతో మాట్లాడాడు. కళ్యాణ్ రావడం ఏంటి దీపా? అవునక్క, నిజంగానే కళ్యాణ్ వచ్చాడు. ఇదిగో నన్ను బయట పాతి పెట్టి
నువ్వెలా ప్రశాంతంగా పడుకుంటావని మాట్లాడాడక్క. దీప నువ్వు భయపడకు. ఇక్కడ కళ్యాణ్ లేడు, ఎవరు లేరు. నిజంగా కళ్యాణ్ వచ్చాడక్క, నాతో మాట్లాడాడు. ఇదిగో ఇక్కడికే వచ్చాడు. దీప నువ్వు ముందు ఏడవకు, నేను చెప్పేది విను దీప. లేదక్క, వచ్చాడక్క, ఇక్కడే ఉన్నాడు. ఇదిగో ఇక్కడే నించొని ఉన్నాడక్క. దీప చెప్తున్నాను కదా, నన్ను చూడు దీప, అదంతా ఏం లేదు. అది కాదక్క. అదిగా అక్క, ఎవరు? కళ్యాణ్ కిటికీ దగ్గర ఉన్నాడక్క. దీప అక్కడ ఎవరు లేరు దీప. అక్కడే ఉన్నాడక్క. నేను చెప్తున్నాను కదా, ఆగు. అక్కడే. దీప అక్కడెవరు లేరు దీప. లేదక్క, దీప అక్కడే నువ్వు ముందు ఉన్నాడు. ప్రశాంతంగా ఉండు. ఇట్రా రా, కూర్చో కూర్చో. ఇక్కడ చూడు, ఇటు చూడు, నన్ను చూడు. దీప నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు కళ్యాణ్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీకు భయం వేయదు. నువ్వు భయపడితే నీకు భయం వేస్తుంది. నువ్వు ఫస్ట్ వాడిని మైండ్లోంచి తీసేయ్. వాడి గురించి ఆలోచించడం మానే. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దీప. నువ్విప్పుడు ప్రశాంతంగా పడుకుంటేనే రేపు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతావు. భయపడకుండా ప్రశాంతంగా పడుకో, సరేనా? నేను పడుకుంటేనే కదా కల వచ్చేది. నేను అసలు నిద్రపోలేదు కదా. మీనాక్షి గారు, సాధన గారు, బయటికి రండి ఒకసారి. ఏమైందండి అందరూ ఇలా వచ్చారు? మీ వల్ల కాలనీలో ఉన్న మా అందరికీ చాలా ప్రాబ్లంగా ఉంది. మేమేం చేసామండి? మేమెవరితోనూ గొడవ పెట్టుకోలేదు, ఎవరిని ఒక మాట అనలేదు. మా పాటికి మేం బతుకుతున్నామే తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. మేం కూడా అలాగే అనుకున్నాం. మీ పాటికి మీరు బతుకుతున్నారు. పాపం ఇల్లు కోర్టు కేసులో ఇరుక్కుంటే చాలా కష్టపడి ఇంటిని దక్కించుకున్నారు. పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు అనుకున్నాం. గుండెలు తీసిన బొంట్లని మనుషుల్ని మాయ చేయగలవారని మాకు ఈ మధ్య తెలిసింది. మాటలు మర్యాదగా రానివ్వండి. మేమేం చేశామని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏం చేశారా? ఒక అబ్బాయి కనిపించట్లేదని పోలీసోళ్ళు మీ ఇంటికి రాలేదా? ఆ నేరం రుజువు కాలేదే. అది మేమే చేశామని పోలీసులు కూడా కన్ఫర్మ్గా ఎక్కడ చెప్పలేదే. మేం తప్పు చేసినట్టు కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదే. ఇవేమీ లేకుండా మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ అక్క విషయంలో ఏం జరిగింది? ఎవడో కూడా వచ్చాడు, మాకు పెళ్ళయింది, ఇప్పుడు మళ్ళీ పెళ్ళని శుభలేఖలు కూడా పంచిపెట్టాడు. చివరికి వాడిని తని తరిమేశారు. దానికి ఏమని చెప్తారు? తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని మరి ఇంకేం చెయ్యాలండి? ఇదిగో చూడండి, మీతో మంచి చెడు గురించి వాదించడానికి రాలేదు. మీ వల్ల ఈ కాలనీ ప్రజలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరో ఒక అబ్బాయిని మీరేదో చేశారు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటివి కాలనీలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ గొడవలన్నీ మాకెందుకు? దయచేసి మీరు మీ ఇంటిని ఎవరికైనా అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి. అది చెప్పడానికి మీరెవరండి? మా ఇల్లు ఉంచుకోవాలో అమ్ముకోవాలో మాకు తెలుసు. మీ ఇళ్లలో సమస్యలు లేవా, రావా? మా ఇంటి ప్రాబ్లమ్స్ తీర్చండి అని మీకెప్పుడైనా చెప్పామా? మీరేమైనా మాకు సాయం చేస్తున్నారా? మా ఇంటిని అమ్ముకోమని చెప్పడానికి మీరెవరు? మీకే అవసరం ఉంది? అవునమ్మా, ఇది మీ ఇల్లే, కానీ ఎక్కడుంది? ఈ కాలనీలో. దీనికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ మనిషి అయినా సంఘానికి కట్టుబడి ఉండాలి కదా. సంఘం అంటే ఏంటండి? మనుషులు నిర్మించారా లేదా మనుషుల్ని నిర్మించేదా? సహాయం చేయని సంఘాలు, అలాగే అండగా నిలవని కాలనీలు ఎందుకు? నీతో చర్చ మాకు అవసరం లేదు. మేం చెప్పేది వినండి. మీరు ఎలా పడితే అలా ఉంటామంటే కుదరదు ఇక్కడ.
పోలీసులు రావటం మాకు నచ్చట్లేదు. మేము కమిటీ కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. చెప్పడం ధర్మం, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాం. తర్వాత మీ ఇష్టం. పదండయ్యా, పదండి. పదండి. ఎక్కడో ఎవడో కనిపించకపోతే పోలీసులు మన ఇంటికి రావడం ఏంటి? తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలమ్మా? ధైర్యంగా ఉండు. సరే సరే, లోపలికి పదండి.